జగ్గారెడ్డి ట్విస్ట్. సంగారెడ్డి నుంచి కాదు, మరో నియోజకవర్గం నుంచి బరిలోకి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తాను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేసిన ఆయన అదే సమయంలో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని పూర్తిగా ఖండించలేదు. తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం ముందస్తుగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేయడం సముచిత నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే పార్టీని సమయాతం చేయడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని, సంస్థాగతంగా పార్టీ మరింత బలపడే అవకాశం ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా జరిగే ప్రక్రియ కాదని, పార్టీ నాయకత్వం, రాష్ట్ర ఇన్ఛార్జ్, ఏఐసీసీ కలిసి సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలనే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారని అన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం సహజ ప్రక్రియేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రజల అభిప్రాయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాల ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును విశ్లేషించడం ప్రభుత్వ అధినేత బాధ్యతలో భాగమని చెప్పారు. సీఎం ఇచ్చే సూచనలను ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్వీకరించి తమ పనితీరును మెరుగుపరుచుకుంటే రాజకీయంగా వారికి ప్రయోజనం ఉంటుందని సూచించారు. అదే సమయంలో పనితీరులో మార్పు చూపించని వారికి భవిష్యత్తులో టికెట్ కేటాయింపుపై పార్టీ పునరాలోచించే అవకాశం కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీల సర్వేలపై కూడా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఉండే సర్వేలను మాత్రమే ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. అధికార పార్టీని బలహీనపరిచే ప్రయత్నం ప్రతిపక్షాల రాజకీయ వ్యూహంతో భాగమేనని, అలాంటి ప్రచారాలను ప్రజలు వివేకంతో పరిశీలించాలని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు కూడా ఆయన కీలక సందేశం ఇచ్చారు. తాము ఎంతో బలమైన నాయకులమనే భావనలో ఉండకూడదని హెచ్చరించారు. గతంలో రాజకీయంగా అజేయులుగా భావించిన అనేక మంది నాయకులు కూడా ఎన్నికల్లో పరాజయం పాలైన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజల్లో నుంచి ఆదరణ ఉన్నప్పటికీ చివరికి పార్టీ బీఫారం ఇచ్చే నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం ఆమోదం లేకుండా ఎవరూ అభ్యర్థులుగా నిలబడలేరని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున నిర్మల పోటీ చేసే అవకాశం ఉందని జగ్గారెడ్డి వెల్లడించారు. అయితే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడం లేదని, కేవలం సంగారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేయనని స్పష్టం చేశారు. పార్టీ అవసరాలు, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలా లేదా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా ఆయనను మరో కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రణాళికపై ఆసక్తిని మరింత పెంచాయి.